తెలుగు రాష్ట్రాల మంచి కోసమే విభజన జరిగిందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. బడ్జెట్లో తమ కోసం ప్రత్యేకంగా స్వల్పకాలిక ఆదాయ పన్ను మినహాయింపునిచ్చిన కేంద్రాన్ని అభినందిస్తూ ఏపీ రైతులు ఢిల్లీలో వెంకయ్యను కలిశారు. రైతులతో మాట్లాడిన వెంకయ్య ఏపీ రాజధానికి ఈ స్థాయిలో భూములివ్వటం చారిత్రాత్మకమన్నారు. హైదరాబాద్ లాగా కాకుండా ఏపీ మొత్తం అభివృద్ధి విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిస్థితులు అర్థం కాని కొందరు మూర్ఖులు తనను విమర్శిస్తున్నారని, తాను ఎవరికీ భయపడేవాన్ని కాదని చెప్పారు వెంకయ్య. బడ్జెట్లో స్వల్పకాలిక ఆదాయ పన్ను మినహాయింపు విషయం బడ్జెట్లో చేర్చడం చాలా సంతోషం. నేను ఆర్థిక మంత్రిని హృదయపూర్వకంగా విషయంలో అభినందిస్తూ ఉన్నాను. దాంతోపాటు మీరందరూ కూడా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును అందుకుని మేము ఈ భూములు రాజధాని నిర్మాణానికి ఇవ్వడం అవుతుందో చరిత్రాత్మకమైంది. కొంతమంది రాజకీయ కారణాల వలన రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కొంతమంది దీనికి వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేశారు. కొంతమంది పర్యటనలు చేసి జనాన్ని మంచి పనికి ప్రోత్సహించాల్సిన భావించి ప్రభుత్వం చేపట్టిన మంచి పనికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టం. జరిగిపోయింది, దాన్ని వెనక్కి తీయలేం కదా. జరిగిపోయిన విభజన ఎవరైనా వెనక్కి తీయగలరా? ఎవరన్నా చెప్తే అంతకన్నా మోసగాడు, అంతకన్నా మూర్ఖుడు ఇంకోడు. పదం బాగా అర్థం కావాలని వాళ్ళకి నేను ఈ మాట చెప్తున్నాను. లేకపోతే మామూలుగా అలాంటి పదం వాడాల్సిన అవసరం ఉండేది కాదు. జరిగింది కూడా మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నా. మిగతా వాళ్ళు అనుకోకపోయినా నాకు ఇబ్బంది లేదు. 1972లో కీర్తిశేషులు తెన్నేటి విశ్వనాథం గారు, కీర్తిశేషులు గౌతు లక్షణ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఆధ్వర్యంలో మేమంతా, నేను హరిబాబు గారు, మేమంతా ఉద్యమంలో పాల్గొన్నాం ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని. అప్పుడు గాని అసలు రాష్ట్రం విడిపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రమే వేరేగా ఉండేది. దేశంలో అత్యంత బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. అన్ని ఎత్తుకొచ్చి అమరావతిలో పడ్డం కూడా సరైనది కాదు. ఎవరేమనుకుంటారో కూడా నేను లెక్క చేయను. అది మీ అందరూ తెలుసుకుని నా సంగతి నేను. ఎందుకంటే ఈ మధ్య అంతా పెద్ద ఎత్తున మొండిగా తప్పుడు ప్రచారం సాగించినా, ఏకపక్షంగా సాగించినా కూడా నేను లెక్క చేయకుండా తిరిగాను. పైపించి మీరందరూ కొందరు చాలా మంది సమైక్యంగా ఉండాలంటే కూడా నేను కాదు, కలిసి ఉంటే కళ్ళు సుఖము నిన్నటి మాట, విడిపోతే ఇద్దరే సుఖం అని చెప్పి నేరుగా వచ్చి తెనాలిలో, గుంటూరులో, విశాఖపట్నంలో, కాకినాడలో, తిరుపతిలో మీటింగ్లు పెట్టాను. అప్పుడు ఎందుకంటే నాకు తెలుసు జరగబోయేది ఏందో నాకు తెలుసు కాబట్టి, కొంత అనుభవం ఉంది కాబట్టి. ఎలాగో జరుగుతుంది. ఈ నాయకులు వాళ్ళ అవసరం తీరిన తర్వాత మళ్ళీ అవసరమైతే ప్లేట్ మారుస్తారు. ఒక హైదరాబాద్ లాగా తయారైతే దానివల్ల అందరూ సంతోషంగా ఉండలేరు. బట్ అట్ ది సేమ్ టైం రాజధాని అంటే రాజ్యానికి అది కేంద్రం. ఆ రాజధానిలో అన్ని వసతులు ఉండాలి. మీకు అన్ని వసతులు ఉంటాయి, దాని గురించి అనుమానం పడలేదు. మీకు మెట్రో రైలు వస్తుంది, మీకు గుంటూరుకి మళ్ళీ అక్కడి నుంచి ఎలక్ట్రికల్ రైలు వస్తుంది, మీకంతా